ఈ సమయవేళ బైబిల్ స్టడీలో మనము వాక్యములో ధ్యానించే ముందుగా ప్రభువు మనతో పాటల ద్వారా చక్కగా మాట్లాడుతూ వచ్చిన జీవపు మాటలను బట్టి దేవునికి స్తోత్రములు కలుగును గాక. రండి, గతంలో మనము ఆదికాండము 1వ అధ్యాయము 1వ రోజు 2వ రోజు చూసుకుంటూ వచ్చాం. ఈ దినమున మనము 3వ రోజు గురించి ధ్యానించుకుందాం. ఆదికాండము 1వ అధ్యాయము 9వ వచనం నుండి 13వ వచనం వరకు మార్చి చదువుకుందాం. ఆదికాండం 1వ అధ్యాయం 9వ వచనం నుండి 13వ వచనం వరకు మార్చి చదువుకుందాం. దేవుడు ఆకాశమును క్రిందనున్న జలములు ఒకచోటనే కూర్చబడి ఆరిన నేల కనబడును గాకని పలుకగా ఆ ప్రకారం ఆయను. దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను, జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టెను, అది మంచిదని దేవుడు చూచెను. దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫల వృక్షములను భూమి మొలిపించు గాకని పలుకగా ఆ ప్రకారమయ్యెను. భూమి గడ్డిని తమ జాతి ప్రకారము విత్తనములిచ్చు చెట్లను తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫల వృక్షములను మొలిపింపగా అది మంచిదని దేవుడు చూచెను. అస్తమయమును ఉదయమును కలుగగా 3వ దినమాయెను. వీళ్ళారు ఇక్కడ చూస్తున్న ఆదియందు దేవుడు భూమి ఆకాశములను ఏ విధంగా అయితే సృష్టిస్తూ వచ్చినాడో, అదేవిధంగా ఆకాశమును ఈ భూమి మీద ఉన్నటువంటి జలములను ఏ విధంగా అయితే వేరుపరుస్తూ వచ్చినాడో, అదేవిధంగా ఈ 3వ దినమును కూడా దేవుడు ఆకాశము క్రింద ఉన్న జలములు ఒకచోటనే కూర్చబడి ఆరిన నేల కనబడుగాకని పలుకగా ఆ ప్రకారమైన దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏం ఆజ్ఞ ఇచ్చాడంట? జలములు ఒక చోటనే కూర్చబడి ఉండాలని. ఇప్పుడు మనం సముద్రములు మనము చూస్తే ఒక చోట కూర్చబడి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఉదాహరణ మనం చూసుకుంటే, మరి చెన్నైకి వెళ్తే అక్కడ మనకి సముద్రము ఒక చోట కూర్చబడి ఉన్నట్లు మనం చూస్తాం ఉదాహరణకి. ఆ విధంగా సముద్రం అనేది ఒక చోట కూర్చబడాలని దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారము మరి దేవుడు ఆకాశము క్రింద ఉన్న నీళ్లు ఒకే స్థలంలో సమకూడాలి, ఆరిన నేల కనబడాలి అన్నాడు. అలాగే జరిగింది ప్రియ సహోదరుడా సహోదరి. అంతేకాదు 10వ వచనంలో మనం చూసుకున్నట్లయితే దేవుడు ఆరిన నేలను భూమి అని, సమకూడిన నీళ్లను సముద్రాలు అని మరి పిలుస్తూ వచ్చినాడు. దేవుడు అదంతా చాలా మంచిదిగా ఉన్నట్టుగా భావించి ఇది చాలా బాగుంది అని దేవుడు మన కొరకు ఈ యొక్క భూమిని, ఈ యొక్క సముద్రములను మరి సృష్టించడం అనేది జరిగింది. కాబట్టి సృష్టికర్త అయిన దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తూ వచ్చినాడు. కాబట్టి ప్రియ సహోదరుడా సహోదరి, మరి ఈనాడు వర్షాలు పడుతున్నాయి అంటే దేవుని యొక్క ఆజ్ఞ, వర్షాలు ఆగిపోతున్నాయంటే దేవుని యొక్క ఆజ్ఞ. మరి సూర్యుడు తన యొక్క వెలుగును, తన యొక్క వేడిని కుమ్మరిస్తున్నాడంటే దేవుని యొక్క ఆజ్ఞ. కాబట్టి భూకంపాలు వస్తున్నాయి అంటే, సునామీలు వస్తున్నాయంటే దేవుని యొక్క చిత్తము లేనిది అవి జరుగుతాయా అండి? దేవుని యొక్క చిత్తం ఉంటేనే జరుగుతాయి. యుద్ధములు, ఎన్నో తుఫానులు, మరి కరువులు, కష్టాలు, బాధలు, ఇవన్నీ కూడా మనలను మరి ఒక ఆత్మీయమైనటువంటి జీవితములో మనల్ని నడిపించడానికి దేవుడు వీటన్నిటిని సృష్టించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అయితే ఇవన్నీ మనం అనుభవించడానికి దేవుడు ఏర్పాటు చేశాడు. కాబట్టి 9, 10 వచనాలు మనం చెప్పుకున్నట్లుగా దేవుడు ఏం చేశాడంట? ఈ యొక్క భూమిని ఒక ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తూ వచ్చినాడు. నీళ్లను ఒక ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తూ వచ్చాడు. అంటే నీళ్లు ఒక భాగమున కూర్చబడి ఉన్నాయి, భూమి ఒక చోట కూర్చబడి ఉన్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. అదేవిధంగా 11వ వచనంలో చూసుకున్నట్లయితే భూమి మొక్కలను మొలిపించాలి. ఏం చేయాలంటే భూమి మొక్కలు. ఈనాడు మనం ఆకుకూరలు తింటాం, చాలా రకరకాల పండ్లు తింటాం కదండి, ఎన్నో చెట్లు ఉంటున్నాయి.
ఆ చెట్లు ఏం చేస్తాయండి, మనకి నీడ ఇస్తాయి. ఎండ ఎక్కువగా ఉందని మనం రోడ్ల మీద పోతూ ఉంటాం, వస్తూ ఉంటాము. విపరీతమైన ఎండ వచ్చినప్పుడు చెట్టు కింద చల్లగా ఉంటుంది, ఎంత నెమ్మదిగా ఉంటుంది కదా. కాబట్టి చెట్లు దేనికంటే, మొక్కలు దేనికంటే, కొన్ని మొక్కలు మనం తినడానికి, కొన్ని మొక్కలు అంటే ఏంటి, ఆకుకూరలు కావచ్చు. ఆ యొక్క చెట్లు ఏమిస్తాయి, నీడనిస్తాయి. చెట్లు ఏమిస్తాయి, ఫలభరితమైనటువంటి పండ్లను ఇస్తాయి. కాబట్టి ఫలవృక్షములు ఇచ్చే విధానములు చెట్లను దేవుడు ఏర్పాటు చేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇది చాలా మంచిదిగా దేవుడు చూస్తూ వచ్చినాడు. కాబట్టి భూమి మీద విత్తనాలు ఇచ్చే చెట్లు ఏం చేయాలంటే వాటి జాతి ప్రకారమే కాయలు కాసే వృక్షాలు ఉండాలి అన్నాడు. ఆ పళ్ళలో వాటి విత్తనాలు ఉండాలి అన్నాడు దేవుడు. అలాగే మరి చెప్పినట్లుగానే మరి విత్తనములు గల ఫల వృక్షములు మనం చూస్తూ ఉంటాం కదండి. చూస్తున్నామా లేదా? మరి ఒక యాపిల్ పండు మనం కోస్తే దాంట్లో విత్తనాలు ఉంటాయా ఉండవా? ఒక నేరేడు పండు తీసుకున్న దాంట్లో విత్తనం ఉంటుందా ఉండదా? కాబట్టి ఒక మామిడి పండు తీసుకున్నాము, దాంట్లో ఒక విత్తనం ఉంటుందా ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి విత్తనములు గల ఫల వృక్షములు మరి ఫలించాలన్నాడు దేవుడు. కాబట్టి చెట్టు ఆ మాట ప్రకారం, దేవుని యొక్క మాట ప్రకారము ఇప్పటి వరకు కూడా ప్రతి చెట్టు తమ ఫలములను ఏం చేస్తుందంట, మరి పండిస్తూ ఉన్నది, అది కాస్తా ఉన్నది. ఫల వృక్షాలు అందులో నుంచి వస్తూ ఉన్నాయి. వాటిని మనం తీసుకుని ఏం చేస్తున్నామంట, మరి తింటూ ఉన్నాము, వాటిని మనం భుజిస్తూ ఉన్నాము. దేవుడు ఇవన్నీ కూడా ఎవరి కోసం చేశాడండి? మన కొరకే. మనం బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలి. కాబట్టి ఆరోగ్యంగా ఉండాలి, ఆయన యొక్క మాటలను వినాలా, ఆయన యొక్క సన్నిధిలో నిలబడాలా, ఆయన యొక్క ప్రత్యక్షతలో ఉండాలా, ఆయన వెలుగులో నడవాలా అని దేవుడు ఎంతగానో ఇష్టపడుతూ వీటన్నిటిని దేవుడు ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ ఎప్పుడు చేస్తున్నాడంటే, ఇవన్నీ 3వ దినమున చేయడం అనేది జరిగినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం దేవుని యొక్క వాక్యములో. కాబట్టి అదేవిధంగా 12వ వచనంలో చూసుకున్నట్లయితే, భూమి మొక్కలను వాటి జాతి ప్రకారమే, విత్తనాలిచ్చే చెట్లను వాటి జాతి ప్రకారమే ఫలించే వృక్షాలను మొలిపించింది. ఆ పళ్ళల్లో వాటి విత్తనాలు ఉన్నాయి. కాబట్టి దేవుడు అదంతా చూసి చాలా మంచిదిగా ఉంది, ఇవి ఇలాగే ఉండాలని ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఆ ఆజ్ఞ ప్రకారంగా ఈనాడు మనం ఏమైనా చెట్లు వేసుకోవాలంటే ఇంటి దగ్గర విత్తనాలు తీసుకొని ఏం చేస్తామంటే అండి, చెట్లు వేసుకుంటాం. ఒక గోగా విత్తనాలు కానీ, మరి చిక్కుడుకాయ విత్తనాలు కానీ, కాకరకాయ విత్తనాలు కానీ, మరి టమాటా విత్తనాలు కానీ, చూసారండి వెజిటేబుల్స్ ఇవన్నీ కూడా. కాబట్టి ఇవన్నీ కూడా విత్తనాలు. వీటన్నిటిని కూడా దేవుడు మన కొరకే ఏర్పాటు చేశాడు. ఇవి చాలా మంచిదిగా ఉన్నట్లు దేవుడు చూస్తూ వచ్చినాడు. కాబట్టి మరి సాయంకాలం అయింది, ఉదయం అయింది, 3వ రోజు అస్తమయమును ఉదయమును కలుగగా 3వ దినం అయినట్లుగా మనము చూస్తున్నాం. దేవుడి యొక్క 3వ దినమున గొప్ప కార్యాలు చేస్తూ వచ్చినాడు. ఈ యొక్క 3వ దినమున మరి ఆ యొక్క నీళ్లు కావచ్చు, ఆ యొక్క భూమి కావచ్చు ప్రత్యేకించబడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి సముద్రం ఒక పక్క ఉంది, భూమి ఒక పక్కన ఉంది, కూర్చోబడినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఈ సముద్రం ఎక్కడుంది? భూమిపైనే ఉంది. భూమి ఎక్కడుంది? సముద్రంకి ఆనుకునే ఉంది. కాబట్టి ఈ యొక్క ఫల వృక్షాలు కావచ్చు, చెట్లు కావచ్చు, మొక్కలు కావచ్చు, మరి ఇవన్నీ కూడా ఎక్కడ ఉన్నాయండి? అన్నీ భూమిపైనే ఉన్నాయి. మానవుల జీవితం ఎక్కడుంది? ఈ భూమిపైనే ఉంది. అపవాది చీకటి శక్తులు ఎక్కడున్నాయి? ఈ భూమిపైనే తిరుగులాడుతూ ఉంటున్నాయి. కాబట్టి మరి మంచి వాళ్ళు, చెడ్డవాళ్ళు, మరి మంచి చెడ్డ విత్తనం ఫల వృక్షములు అన్నీ కూడా ఈ యొక్క భూమి మీద ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. విషపూరితమైనటువంటి చెట్లు లేవా అండి అంటే ఉన్నాయి. ఆరోగ్యాన్ని మరి జీవము ఇచ్చే ఫల వృక్షాలు ఉన్నాయంటే ఉన్నాయి. అంటే మంచి చెట్లు ఉన్నాయి, చెడ్డ చెట్లు ఉన్నాయి. అంటే మంచి ఆహార పదార్థాలు ఇచ్చే చెట్లు ఉన్నాయి, మనిషిని నాశనం చేసే విషపూరితమైనటువంటి మనిషి జీవితాన్ని మరి చంపివేసేటువంటి చెట్లు కూడా, విషపూరితమైనటువంటి చెట్లు కూడా ఉంటా ఉన్నాయి. కాబట్టి అన్ని రకాలు జీవ ఫల వృక్షములు కావచ్చు, అన్ని నానా జాతుల ప్రకారము చెట్లను దేవుడు మరి మొలిపిస్తూ వచ్చినాడు. కాబట్టి దేవుడు తన చిత్తానుసారంగా ఈ యొక్క 3వ దినమున అద్భుత కార్యము చేస్తూ వచ్చినట్లుగా మనము చూస్తున్నాం.
కాబట్టి చూడండి, కీర్తనలు 104 ఒక మాట చదవండి. కీర్తనలు 104 104 చదవండి. పశువులకు గడ్డిని, నరుల ఉపయోగమునకు కూర మొక్కలను ఆయన మొలిపించుచున్నాడు. చూడండి, పశువులకి ఏం అవసరం అండి? గడ్డి అవసరం కదా. పశువులు బాగా పాలు ఇవ్వాలా, పశువులు చక్కగా ఆరోగ్యకరంగా తమ జాతులను విస్తరింప చేయాలంటే శక్తి కావాలా, మంచి మంచి ఆహార పదార్థాలు అవి తీసుకోవాలంటే చక్కటి పచ్చని గడ్డి కావాలా పశువులకి. మరి ఆ యొక్క పశువుల ద్వారా వచ్చేటువంటి ఆ యొక్క పాలను మనము తాగుతాము, ఆరోగ్యంగా ఉంటాము. చూసారా అండి, ఎంత గొప్ప సృష్టి చేశాడు దేవుడు. కాబట్టి జంతు సృష్టికి ముందే దేవుడు వృక్షజలాన్ని సృష్టించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, కీర్తన 104:14 చెప్పబడినట్లుగా పశువులకు గడ్డిని, నరుల ఉపయోగమునకు కూర మొక్కలను ఆయన మొలిపించుచున్నాడు. కాబట్టి కూర మొక్కలు అంటే ఆకుకూరలు, ఇంకా పండ్లు కావచ్చు, ఇంకా అన్నీ మనం ఏమేమి ఇప్పటి వరకు మనం తీసుకొచ్చున్నామో అటువంటి అన్నీ కూడా దేవుడు మన కొరకు మరి సృష్టించినట్లుగా మనము దేవుని వాక్యం ద్వారా తెలుసుకొనొచ్చు ఉంటున్నాం. అదేవిధంగా చూడండి, కీర్తన 33:7 కీర్తనలు 33:7 చదవండి. సముద్ర జలములను రాశిగా కూర్చువాడు ఆయనే, అగాధి జలములను కొట్లలో కూర్చువాడు ఆయనే. కూర్చువాడు ఎవరంట? ఆయనే, యెహోవా దేవుడు, మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు, గొప్ప దేవుడు ఆయనే. సముద్రములను రాశిగా కూర్చువాడు ఆయనే, అగాధ జలములను కొట్లలో కూర్చువాడు ఆయనే. ఆయనే సృష్టికర్త, సృష్టి నిర్మాణకుడు ఆయన. కాబట్టి 95:5 చూడండి, కీర్తనలు 95:5 కీర్తనలు 95:5 సముద్రం ఆయనది, ఆయనని కలుగజేసెను, ఆయన హస్తములు భూమిని నిర్మించెను. కాబట్టి ఆయన చేతితో ఇవన్నీ కూడా 3వ దినమున ఏర్పాటు అయినాయి. ప్రియులారా, మరి సముద్రము, భూమి ఒక చోట కూర్చోబడాలని ఒక ఆజ్ఞ ఇస్తే కూర్చోబడ్డాయి. విత్తనములు ఫలవృక్షములు మొలిపింపబడాలా, అవి జంతువులకు ఆహారంగా ఉండాలా, మానవ అవసరాలకు ఆ యొక్క ఆకుకూరలు అవి కూడా మరి మానవులు భుజించడానికి అవసరమని వాటిని కూడా దేవుడు, ఆ యొక్క పండ్లను ఫలవృక్షములను దేవుడు అవి మొలిపించాలని ఒక ఆజ్ఞ ఇచ్చాడు. అవి మొలిపిస్తున్న ఈరోజు వాటిని మనము ఏం చేస్తున్నాము? చక్కగా భుజిస్తూ ఉంటున్నాం. ఇంత గొప్ప దేవుడు మన దేవుడు. ఈ 3వ దినమున ఇన్ని గొప్ప కార్యాలు చేసిన దేవునికి మనం ఏం చేయాలా? స్తుతి చెల్లించాలా, ఆరాధించాలా, గణపరచాలా. ఉదయకాలం లేవగానే ప్రభువా, ఈ దినమున ఈ ఉదయం మనము లేవగానే మనము ఒక చిన్న గ్లాస్ నీళ్లు తాగుతాం. నీళ్లు ఏం చేస్తుందంటే మానవుణ్ణి బ్రతికిస్తుందండి. ఈ యొక్క వాక్యము మానవుని ఏం చేస్తుంది? బ్రతికిస్తుంది. ఈ యొక్క వాక్యము మానవుని ఏం చేస్తుంది? మనల్ని ఏం చేస్తుంది? బ్రతికిస్తుంది. బ్రతికించేటువంటి వాక్యము. ఈ యొక్క వాక్యము మనలో ఉంటే దేవుడు మనకి ఏమి కావాలో ఇవన్నీ ఏర్పాటు చేశాడు. అంతకి మించినటువంటి ఇంకా ఎన్నో మన కొరకు ఆ యొక్క పరలోక రాజ్యములో ఏర్పాటు చేయడానికి ఆయన ఇష్టపడుతూ వచ్చినాడు. మరి ఆ యొక్క రాజ్యంలో ఒక దినం ప్రవేశించాలని దేవుడు ఇష్టపడుతూ మనల్ని ఇంతవరకు ఆయన రక్షణలో ఉంచినాడు. కాబట్టి వీటన్నిటిని మనం అనుభవించడానికే మరి ఇవన్నీ ఈ సృష్టి ప్రతిదీ ఆయన మాట వింటున్నప్పుడు మనం కూడా ఆయన మాటని ఏం చేయాలా? వినాలి. విని ఏం చేయాలా? వాక్యానుసారంగా జీవించాలి. అనుదినము దేవుని వాక్యమును మనం ఆహారం ఏ విధంగా తింటామో వాక్యాన్ని కూడా అలాగే మనం ఏం చేయాలా? వాక్యాన్ని చదవాలా, హృదయంలో భద్రపరచుకోవాలి. మన మెదడులో వాక్యాన్ని
నెమరు వేసుకోవాలి, మెదడులో వాక్యాన్ని భద్రపరచుకోవాలి, ఆలోచనలో దేవుని వాక్యాన్ని భద్రపరచుకోవాలి. సమయం వ్యర్థము చేయకూడదు. ఓ మానవా, ఒక్కసారి ఆలోచించుకో నీ జీవితం. ఓ మానవా, ఒక్కసారి ఆలోచించుకో నీ జీవితం. రేపేమి సంభవించునో నీకు తెలియదుగా ఓ మానవా, రేపేమి సంభవించునో నీకు తెలియదుగా ఓ మానవా. ఓ మానవా, ఒక్కసారి ఆలోచించుకో నీ జీవితం. ఓ మానవా, ఒక్కసారి ఆలోచించుకో నీ జీవితం. కాబట్టి మన జీవితాలు ఒకసారి ఆలోచించుకుందాం. ఈ రాత్రి మనము నిద్రలోనే నిద్రించామనుకోండి, ఉదయం లేవలేదనుకోండి, ఏంటి పరిస్థితి? సృష్టిలో ఉన్నవన్నిటిని మనం వదిలి వెళ్ళిపోవాల్సిందే. ఆకుకూరలు తినలేము, పళ్ళ వృక్షాలు తినలేము. మనము ఈ రేపటి దినం ఏదో ఆలోచించుకుంటాం, రేపొద్దు ఇది చేయాలి అది చేయాలని, రేపు అది తినాలి ఇది తినాలని. కాబట్టి ఈ రాత్రే ఈ క్షణంలోనే మన ఊపిరి ఆగిపోయిందంటే ఈ యొక్క ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? దేవుని ఆత్మ కనుక ఆయన జీవవాయువు చేత మరి నిన్ను నన్ను ఈ యొక్క శరీరంలో తన యొక్క జీవవాయువును ఊది నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఈ యొక్క ఆత్మ దేవునిది, దేవుని వద్దకు వెళ్ళాలి, అంతేగాని నరకానికి కాదండి. కాబట్టి యేసు నామములోని రక్షణ, యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచినట్లయితే గొప్ప రక్షణ. ఒకవేళ ఈ దినమే మరణిస్తే ఆయన రాజ్యములో ఉంటామనే యొక్క నిరీక్షణతో మనము దేవుని యొక్క వాక్యాన్ని, ఆయన ఆజ్ఞలను గైకొందాం. సృష్టి గైకొంటా ఉంది, మరి మనం కూడా గైకొనాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. మరొక బైబిల్ స్టడీలో 4వ రోజు దేవుడు ఏమి గొప్ప కార్యాలు చేశాడో మరి తెలుసుకోవడానికి ముందుకు సాగిపోదాం. దేవుడిచ్చిన వాక్య భాగమును దీవించి ఆశీర్వదించుగాక.